నిజాంపేట మండలంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలను కల్వకుంట, నందిగామ, చల్మెడ, సనస్కల్ గ్రామాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శ్రీరామ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్థానిక హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారని గ్రామ పురోహితులు వేలటి రామ్మోహన్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాముల కళ్యాణంలో వధువు వరుడు తల్లిదండ్రులుగా స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి దంపతులు, వీరమల్లు రాజేష్ దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం చేపట్టామన్నారు. పానకం స్పెషల్ కనుక సరిగ్గా అభ్యుత లగ్నంలో స్వామివారి యొక్క ముహూర్త సమయం అవుతుంది. అవి ఆ వస్త్రాలు సమర్పిస్తున్నారు. అయం చేసి కాలే స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామం నదిబొడ్డుల శ్రీరామ్ దళ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. శ్రీరామ కళ్యాణం ప్రపంచం మొత్తంగా, దేశం మొత్తంగా ప్రతి గ్రామాన జరుగుతున్న దానికంటే కూడా నిజాంపేట మండల కేంద్రంలో అత్యంత వైభవంగా ఈ కళ్యాణం జరుగుతుంది. ఉదయం 10:30 నుండి ఉత్సవ విగ్రహ దాతలైనటువంటి డాక్టర్ మాణిక్ ప్రభు దంపతులు ఇచ్చిన ఆ యొక్క విగ్రహమూర్తులను ఎదుర్కొని వచ్చి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, ముత్తైదువులు, సుహాసనులు, భక్తజనులు, రామభక్తులు అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. కనుక గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సంపూర్ణ సహకారంతో చాలా వైభవంగా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా దంపతులు అందరూ కూడా కళ్యాణాన్ని స్వీకరించి ప్రతి ఇంటి నుంచి కూడా ఆ యొక్క అమ్మవారికి 3 బియ్యాల కార్యక్రమం కూడా పూర్తయింది. ఈ రామ కళ్యాణం వల్ల ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కళ్యాణాంతరము జరిగినటువంటి అన్నదానంలో దాదాపుగా 1000 మంది కంటే ఎక్కువనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఒక్కరూ కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు తలా కొద్దిగా వేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేశారు. యువకులందరూ కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కళ్యాణం వలన దేశము, గ్రామము అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.